అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా త్వరగా కుక్ చేసే ఒక అరబిక్ డిష్ని ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని అరబిక్లో మాషీ రైస్ అంటారు. దీన్ని కీమాతోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక 300 గ్రామ్స్ నీట్గా వాష్ చేసుకున్న కీమాని అందులో వేసుకోవాలి. అలాగే ఒక 300 గ్రామ్స్ రైస్ని కూడా నీట్గా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. మనం కీమా ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ రైస్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు సన్నగా చాప్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా సన్నగా, చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. దాంతోపాటుగా మీ టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ని వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఒకటి నోటీస్ చేశారా, నేను ఇందులో పసుపు వేయలేదు. టర్మరిక్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ అరబిక్ డిషెస్కి మ్యాక్సిమం వాళ్ళు స్పైసీ చాలా తక్కువగా తింటారు. అందుకని పసుపు, కారం కూడా ఆప్షనల్ అండి. ఎందుకంటే మనం కారం లేకుండా తినలేం కాబట్టి నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను. వాళ్ళు ఎక్కువగా పెప్పర్ యూస్ చేస్తారు. ఒక పావు టీ స్పూన్ని పెప్పర్ కూడా వేసుకోండి. పెప్పర్ వేసేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే బాగా సన్నగా చాప్ చేసుకున్న పుదీనాను కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీకు కావాలనుకుంటే ఏ గ్రీన్ లీవ్స్ అయినా వేసుకోవచ్చు. మన పాలకూర వేసుకోవచ్చు, చుక్కకూర వేసుకోవచ్చు, ఏదైనా సరే ఇందులో వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. మనకి ఆప్షనల్ అండి అది. గ్రీన్ లీవ్స్ వేసుకుంటే హెల్త్కి మంచిది, నాకు హెల్తీగా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఏదో ఒక గ్రీన్ లీవ్ని దాంట్లో మెన్షన్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని డెఫినెట్గా ఒక 40 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మెయిన్ పాయింట్ ఇదేనండి. మన డిష్కి మంచి టేస్ట్ రావాలంటే తప్పకుండా ఒక 40 మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేషన్లో ఉండాలి. ఇప్పుడు 40 మినిట్స్ తర్వాత మన ఈ కీమా రైస్కి సరిపడినంత, అది కుక్ అయ్యేంత ప్యాన్ తీసుకోండి. అందులోకి మొత్తం ఈ కీమా రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత అందులో ఎలాంటి ముద్దలు, ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోండి. ఈ కీమా రైస్ చేసుకోవడానికి కొంచెం లేత కీమా ఉంటేనే బాగుంటుందండి. లేత కీమాతోనే ఈ కీమా రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. కీమాకైతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ 2 కప్పుల వాటర్తోనే రైస్ కుక్ అయిపోతుంది, మన కీమా కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర లేత కీమా కనుక లేకపోతే కీమాని ముందుగానే వాటర్ వేసి ఒక 3-4 విజిల్స్ వేయించుకోండి. తర్వాత ఇంకా మిగతాదంతా ప్రాసెస్ అంతా సేమేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకోండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత అలా బాయిల్ అవుతుండగా ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు, నేను చూపిస్తున్నాను కదండి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. మేబీ మీరు ఇప్పటివరకు నోట్ చేసి ఉండరు, నేను అసలు ఆయిల్ వేయలేదండి ఇందులో. ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత వాటర్ కొంచెం తగ్గాయి చూడండి. వాటర్ తగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అంతేనండి. చాలా ఈజీగా, చాలా తొందరగా, చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. చూడండి, 20 మినిట్స్ తర్వాత చక్కగా పొడి పొడిలాడుతూ మన కీమా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎంజాయ్ యువర్ కీమా రైస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.